ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మనం ఒక ప్రముఖ వ్యక్తితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ అంశం ఏంటంటే రాజకీయ గందరగోళం, రాజ్యాంగం. ఈ అంశం మీద మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి డాక్టర్ నూతక్కి సతీష్ గారితో మనం ముచ్చరించబోతున్నాం. సార్ సతీష్ గారు, మీరు గతంలో మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కాకుండా అంతకుముందు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో కానీ, అలాగే ఆ తర్వాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ లా స్కూల్లో కానీ, మానేరు లా కాలేజీలో కానీ, ఇలా అనేక లా సంస్థలలో మీరు విద్యా బోధన చేసినటువంటి ప్రముఖ అకాడమిషియన్ కూడాను. మీరు ఎక్కువగా రాజ్యాంగం పట్లనే బోధన చేసినటువంటి ప్రముఖులు కూడా. పైపెచ్చు రాజకీయాల్లో మీకు చాలా దగ్గర సంబంధాలు కూడా ఉన్నటువంటి సంఘటనలు చాలా మేము చూసే ఉన్నాం. ఇలాంటి పరిణామాలలో మీరు ఒక విద్యావేత్తగా, మరీ ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నటువంటి మీరు కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మీరు టీచ్ చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ రాజకీయానికి సంబంధించి మనం ఏంటి, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి, ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఒక గందరగోళంగా ఉంది అనేటువంటిది ప్రముఖుల వాదన, లేదు సాధారణంగానే ఉందనేటువంటిది పార్టీ పెద్దల మాట, ప్రభుత్వాల అధికారుల మాట, రాజకీయవేత్తల మాట. వీటిలో మీ విశ్లేషణ కోరుకుంటూ మేము ఈ రోజున మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం మీతో మేము ముచ్చటిస్తున్నాం సార్ ముఖాముఖి కార్యక్రమం ద్వారా. చెప్పండి, అసలు రాజ్యాంగంలో ఈ విలువలు అనేటువంటి విషయానికి సంబంధించి మీరు ఏ రకమైన కామెంట్ చేయబోతున్నారు? రాజ్యాంగం, దాని విలువలేంటి? ముందుగా ధర్మపీఠం ప్రేక్షకులకి నా నమస్కారాలు. అలాగే ధర్మపీఠం నిర్వాహకులు చంద్రశేఖర్ గారికి కూడా నా నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఒక రాజకీయ గందరగోళం నెలకొని ఉంది. అదేమిటంటే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాయా, ప్రభుత్వాలు రాజ్యాంగ విలువల పట్ల ఎటువంటి నిబద్ధతతో ఉన్నాయి, ఇట్లాంటివి రాజకీయ మేధావులతో మధ్యను, అలాగే రాజ్యాంగ నిపుణుల మధ్యను లేవనెత్తబడుతున్నటువంటి ప్రశ్నలు. ముందుగా అసలు రాజ్యాంగం అనేది ఎందుకుంది, దాని ప్రాధాన్యత, ప్రజల్ని పరిపాలన చేయడంలో ప్రాధాన్యత ఏంటి అనేది ముందుగా ధర్మపీఠం ప్రేక్షకులకి నేను కొద్ది వివరంగా చెప్పదలుచుకున్నాను. ఇదేమిటంటే స్వాతంత్రం డిక్లేర్ అయిన తర్వాత మనకు దేశంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొనసాగాలనే సంకల్పంతో రాజ్యాంగాన్ని రాసుకోవడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగ రచనా కమిటీలో మళ్ళీ అనేక కమిటీలు ఉన్నాయి, 12-13 కమిటీల వరకు ఉన్నాయి. సో ఈ కమిటీలన్నీ కలిసి భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. తద్వారా 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఏమిటి రాజ్యాంగం? మనము గతంలో ఒక స్వాతంత్రానికి ముందు పాకిస్తాను, లేకపోతే ఇండియా, ఇంకా మిగతా ఇతర ఈ కంట్రీ ఒక దేశంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న దేశాలుగా తర్వాత విడిపోయిన బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా ఒక థియోక్రాటిక్ స్టేట్స్గా ఏర్పడిపోయినాయి. అంటే పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీగా ఏర్పడింది, అటు తర్వాత ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఒక ముస్లిం కంట్రీగా ఏర్పడింది. థియోక్రాటిక్ స్టేట్స్ అంటే మతం ప్రాతిపదికగా ఏర్పడినటువంటి దేశాలుగా ఏర్పడ్డాయి. బట్
మనకు సంబంధించి ఏంటంటే రాజ్యాంగ నిర్మాతల దగ్గర నుంచి ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి ఇది ఒక డెమోక్రటిక్ స్టేట్గా ఉండాలి అనే దృఢ సంకల్పంతో ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ఎన్నో లక్ష్యాలని నిర్దేశించుకోవడం జరిగింది. ఏమిటా లక్ష్యాలు? భారతదేశంలో భారత జాతిని నడిపించడానికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువలు ఉండాలి, అవి డెమోక్రటిక్గా ఉండాలి. అవేమిటి విలువలు? ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకోవటం, ప్రజల మధ్య శాంతి సామరస్యాలతో కూడినటువంటి ఒక సామరస్యపూరిత వాతావరణాన్ని నెలకొల్పటం, ఇట్లాంటివి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలని సాధించటం కోసం రాజ్యాంగం బద్ధమైనటువంటి పరిపాలన జరగాలి అని మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని కోరుకోవడంలో ఈ రాజ్యాంగంలో ప్రతిక్షేపించబడినటువంటి విలువలు ఏవి కూడా వాటంతటికి అవి పనిచేయవు. వాటి ద్వారా ఎవరు ఆ విలువల్ని ఆపాదించి పనిలోకి దిగాలి అంటే ప్రజల ద్వారా డెమోక్రసీలో ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఆ విలువల్ని ప్రజలకు అందించడం కోసం, చట్టబద్ధమైన పరిపాలన చేసుకోవటం కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ద్వారా ఆ ప్రజాస్వామిక విలువల్ని స్థాపించడం ద్వారా డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మనం రాజ్యాంగం పనిచేయాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, మరి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడపాలి అంటున్నారు. అంటే ప్రభుత్వం అంటే మీరు ఇందాక చెప్పినటువంటి వివరణలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక సమూహము. ప్రభుత్వం అంటే అదేదో ఆకాశం నుంచి ఊడిపడింది అయితే కాదు, ప్రజల నుంచి ప్రజల తరపున రిప్రజెంట్ చేయటానికి, ప్రాతినిధ్యం వహించటానికి ఎన్నుకోబడిన వ్యక్తులు. మరి ఇలాంటి సందర్భంలో వీరు ప్రజలకి బాధ్యత వహించాల్సినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉంటున్నారో వారు తామే సార్వభౌమాధికారులుగా చలామణి చేస్తున్నారు. నిజానికి రాజ్యాంగాన్ని మనం ఉద్దేశంలో తీసుకున్నట్లయితే ఇక్కడ సార్వభౌమాధికారం ఎవరికి కట్టబడింది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం ఏదైతే మనం నొక్కి ఒక్కానించుకుంటూ భారత ప్రజలమైన మేము మన రాజ్యాంగాన్ని మనకి మేము సమర్పించుకుంటున్నామని చెప్పి మీరు ఒక థీమ్ని, మెసేజ్ని, మనకి ప్రియాంబుల్లో కంటెంట్ని మాకు అందించారు. మరి ఆ పీఠిక ద్వారా అందించినటువంటి సందేశాన్ని, అంటే ప్రజలు వారే కదా నిజానికి సార్వభౌమాధికారులు, కానీ ఈ ప్రజలు సామాన్యులుగా అభాగ్యులుగా మిగిలిపోతున్న ఈ తరుణంలో మరి ఈ రాజకీయ నాయకులు తామే ప్రభువులమని, తామే దైవ సంభూతులమని చెప్పేసేసి చలామణి అవుతూ ప్రజలకి దూరంగా అయిపోతూ, దూరాన్నిగా పెట్టేస్తూ వారిని సామాన్యులుగా మిగిల్చేస్తున్నటువంటి పరిపాలన విధానాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఏ విధంగా దాన్ని విశ్లేషించబోతున్నారో మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం వివరంగా చెప్పండి. మంచిదండి. ముందుగా మీరన్న వాటిలో 2 ప్రశ్నలు ఉన్నాయి మీరు అడిగిన వాటిలో. ఒకటి ఏంటంటే రాజకీయంగా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటున్నాయా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అదేమిటంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికైన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పవర్గా, కాన్స్టిట్యూషనల్ అథారిటీగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ అధికారాన్ని చెలాయించే ఒక వ్యవస్థగా మారిపోతారు. సో ముఖ్యంగా అదొక పాయింట్. సో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ అంటాం, కానీ వాళ్ళు ఎలక్షన్ ద్వారా గెలిచిన తర్వాత వాళ్ళు రాజ్యాంగబద్ధమైన శక్తిగా మారుతారు. సో వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యతని రాజ్యాంగం వాళ్ళ మీద పెడుతుంది. మీరు ఇంకొకటి ప్రశ్న కూడా ఏంటంటే ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వీళ్ళు మేమే సావరిన్గా, మేమే సార్వభౌమాధికారులుగా చలామణి అవుతాం అనే ఒక భావన ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది అని మీరు ఒకటి మంచి ప్రశ్న లేవనెత్తారు. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా రాజ్యాంగంలో ప్రియాంబుల్ అంటే పీఠికలో ముందుగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ పీఠికలో వి ద పీపుల్ అనే మాటనే చేర్చబడింది. వాస్తవానికి భారత ప్రజలమైన మేము అంటే ఈ సార్వభౌమాధికారానికి, భారతదేశంలో డెమోక్రసీలో ఉన్నటువంటి డెమోక్రసీకి భారత ప్రజలే భూమిక.
ప్రజల ద్వారానే సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ ఈ సార్వభౌమాధికారం మీరు అన్నట్టుగా ఈ ఆధునిక ఈ రోజుల్లో మన కాలంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమని వచ్చి మీరు ఇంకొక పాయింట్ అందులోకి వెళ్ళబోయేటప్పుడు ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ డాక్యుమెంట్. రాజ్యాంగం కూడా ఒక రాజకీయమైనటువంటి ఒక విలువైన పత్రం. దాన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. సో ప్రభుత్వాలు రాజ్యాంగం ఆపాదించినటువంటిది ఏదైతే సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లో ఉంది అంటున్నామో, అయితే మీరు అన్నట్టుగా ఈ రోజున ప్రజలెవడు కూడా మేము సార్వభౌములము, మేము ఈ ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఇవ్వడానికి మేమే భూమిక అనే ఒక తాత్వికమైనటువంటి భావజాలానికి దూరంగా నెట్టబడ్డారు. ఈ భావజాలానికి దూరంగా నెట్టబడ్డారు. మరి ఎవరు ఫీల్ అవుతున్నారండి ఈ సావరిన్ పవరు? డెమోక్రసీలో ఈ సావరిన్ పవర్ ఎవరు ఫీల్ అవుతున్నారు? అధికారంలోకి వచ్చి ప్రజల ఓటు ద్వారా ఎలక్షన్ అయ్యి అధికారంలోకి వచ్చినటువంటి ప్రజల ద్వారా ఎంపిక కాబడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు మేము సార్వభౌములం, మాకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక భావజాలం ఈరోజు మన ముందుకు వచ్చి నిలబడింది. సో ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది ఏమిటి అనేది బహు విధాలుగా పలు వేదికల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకోవైపున సుప్రీంకోర్టు లాంటి రాజ్యాంగాన్ని సేఫ్గా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక తీర్పుల ద్వారా ప్రజల నిర్ణయానికి అంతిమంగా ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడమే రాజ్యాంగ విలువల యొక్క ప్రాధాన్యత అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్ట్స్ నిరూపణ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ని తీసుకుంటే ప్రభుత్వాలే ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మేమే సార్వభౌములం అనే ఫీలింగ్ని ఈ మధ్య సుప్రీంకోర్టు మొన్న సెప్టెంబర్ నెల 24వ తారీఖున సుప్రీంకోర్టు మంచి కేసులో జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అదేమిటి, మీరు ఇప్పుడు గమనించినట్టుగైతే తమిళనాడులో కానీ తమిళనాడు గవర్నమెంట్ కానీ తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పాస్ చేసిన బిల్స్ కానీ చట్టాలు కానీ సక్రమంగా అమలుకు నోచుకోవడానికి అది చట్టం రూపం తీసుకోవాలంటే ఒక అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టం ఆ బిల్లు అది గవర్నర్ సంతకంతో చట్టంగా రూపుదాల్చి అది ప్రజల ముందుకు వస్తుంది, అది ప్రజల ముందు చట్టంగా అమలు కాబడుతుంది. సో అట్లాంటి బిల్స్ మాకు పెండింగ్ అవుతూ ఉన్నాయి. చట్టాలను లేకపోతే ఇంకో ఇతర రకాలైన బిల్స్ కానీ లేకపోతే బిల్స్ చట్టాలు కానీ ఏమైనా సరే ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ అవుతున్నాయి అని చెప్పేసి మన తమిళనాడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టరు కేంద్రానికి లెటర్ రాసిన సందర్భం మన ముందుకుంది. అలాగే ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టులోనే కేసు వేసింది, మా బిల్స్ అవి గవర్నర్ దగ్గర పెండింగ్ అవుతూ ఉన్నాయి అదేదని. సో దాని మీద సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ చెప్పింది. ఏమిటి, ప్రజలకు రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైన పరిపాలన అందాలి అంటే అది ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వాల ద్వారానే జరగాలి. అందుకోసం ఎగ్జిక్యూటివ్గానో లేకపోతే రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతి లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన చట్టాలని సవరించమని వెనక్కి తిప్పి పంపొచ్చు. ఒకవేళ సవరణ చేసి వెనక్కి తిప్పి పంపితే వాటిని అనుమతించి సంతకాలు పెట్టాల్సిందే కానీ రిజెక్ట్ చేసో అట్లా నిలుపుదల చేయటానికో పెండింగ్ అంటే ఎంతకాలం పెండింగ్ చేస్తారండి? అది లేదు అని అధికరణం 200 ప్రకారం రాష్ట్రపతి గవర్నర్గా అధికారాలు ఇంతవరకే ఉంటాయని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఈ రోజున మన ముందు నిలబడింది. సార్, మీరు ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో ఏర్పడుతున్న అగాధాలు, దానికి కారణమైనటువంటి గవర్నర్ల వ్యవస్థ గురించి చాలా స్పష్టంగా వివరించారు. అందులో మీరు ఒక లీగల్ వర్డ్ని చాలా ముఖ్యమైన పదాన్ని కూడా ఉపయోగించారు, రూల్ ఆఫ్ లా అనే పదం. ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్లో చెప్పబడినట్లుగా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి ఉండాలి అని చెప్పారు. అయితే సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఈ రూల్ ఆఫ్ లా అనే పదాన్ని కాస్త మీరు రాజ్యాంగ నిపుణులుగా దాన్ని వివరిస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం రూల్ ఆఫ్ లా అనే ఈ కాన్సెప్ట్ని మనం మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం.
అది రూల్ ఆఫ్ లా పేరుతో లేకపోయినప్పటికీ అధికరణం 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఇది ఈ ప్రిన్సిపల్ ద్వారా మనం మన రాజ్యాంగంలో చట్టబద్ధమైన పరిపాలన, రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని పెట్టుకోవడం జరిగింది. అంటే ఏమిటంటే చట్టం ముందు చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఎవరు నేరం చేసినప్పటికీ చట్టబద్ధంగా శిక్షించబడతారు. ఎవరి హక్కులు భంగపరిచిన ప్రభుత్వం ద్వారా కానీ ఇతర ద్వారా కానీ ఎవరి హక్కులు భంగపడినా కానీ ఇది ఈ ఆర్టికల్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడతారు. సో ఈ భావాన్ని మనం రాజ్యాంగంలో చాలా చట్టబద్ధంగా ఆర్టికల్ 14లో ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇది భారతదేశ ప్రజలందరికీ సమానంగా అందించబడుతుంది. సార్, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వారు ఎక్కువగా వారు ప్రజలకి సేవ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఈ రాజకీయవేత్తలు ప్రజలకి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ నిజమైనటువంటి ఒక పరిపాలన చేయటం లేదు అనేటప్పుడు వీరికి ప్రశ్నించే హక్కు ఉంటుందా? రాజ్యాంగబద్ధంగా ప్రజలకి మరి ఎన్నిక చేసుకోవటం 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఎస్, మీరు చెప్పినట్లు ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కు ద్వారా తనకి నచ్చిన రాజకీయవేత్తని, ఆ రాజకీయ పార్టీని తన ప్రభుత్వంలో తన తరపున రిప్రజెంట్ చేయడానికి నిలుపుదల చేస్తాడు. మరి ఈ 5 సంవత్సరాలు బలవంతంగా అతను భరించాల్సిందేనా? మధ్యలో తనకి ఏమైనా కోరికలు లేకపోతే ప్రజలకి ఉమ్మడిగా ఉన్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచ డిమాండ్ మేరకు వాటిని సాధించుకునేటానికి వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉందా? ఈ ప్రశ్నించే తత్వము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది? ఎవరికి వారే ఏమన్నా తీరేగా ఉందా, లేకపోతే ప్రజలు తాము ప్రశ్నిస్తూ ప్రభుత్వాల నుంచి, ఆ రాజకీయ పార్టీల నుంచి, ఆ ప్రభుత్వ పెద్దల నుంచి సాధించుకుంటున్నారా అనే విషయాన్ని కొంచెం మీరు విశ్లేషించండి. తప్పకుండా అండి. ఇటీవల ఒక ఢిల్లీ బేస్డ్ ఒక పొలిటికల్ సైంటిస్టు మంచి ఒక పుస్తకం రాశాడండి. రాజీవ్ భార్గవ గారని, ఆయన ఢిల్లీలో పనిచేస్తారు, పొలిటికల్ సైంటిస్టు. ఆ బుక్ ఏంటంటే పాలిటిక్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క రాజకీయాలు, వాటి నైతిక విలువలు. ఇది చాలా మంచి పుస్తకం, ఇటీవలనే వచ్చింది. ఆయన ఈ పుస్తకంలో మీరు అడిగినట్టుగా చాలా విషయాల్ని కూలంకషంగా చర్చించారు. ఆయన ఏమంటారంటే ప్రభుత్వాలని ప్రశ్నించే అధికారం ఎలక్షన్స్ తర్వాత ప్రజలకు ఉంటుందా లేదా, ఈ 5 ఏళ్ళు భరించాల్సిందేనా? వాస్తవానికి ఆయన ఏమంటారంటే ఆయన ఒక కంపైలేషన్ ఆఫ్ ఆర్టికల్స్, కొన్ని మంచి ప్రముఖులతో కూర్చున్న ఆర్టికల్స్ ఒక పుస్తకం తీసుకొచ్చారు. వాటిలో నేను గమనించింది ఏంటంటే ఆయన చెప్పే సమాధానం, ఇప్పుడు ప్రజలు తాము ఈ డెమోక్రసీలో తమ ఓటు ద్వారా అధికారంలోకి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీలు అవి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడిపోయి, ఒక ఆటోక్రాటిక్గా ఏర్పడిపోయి, ఒక అధికారయుతమైన ప్రభుత్వంగా ఏర్పడిపోయి ప్రజల హక్కుల్ని కాలరాయకుండా ఉండాలి అనే దానికోసమే మనం రాజ్యాంగంలో ప్రజల యొక్క హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్ గాను, ఇండివిజువల్ రైట్స్ గాను, గ్రూప్ రైట్స్ గాను మనం పేర్కోవడం జరిగింది. ఇండివిజువల్ రైట్స్ అంటేనేమో తప్పనిసరిగా వీటి కిందకి ఫండమెంటల్ రైట్స్ వస్తాయి. గ్రూప్ రైట్స్ అంటేనేమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ వస్తాయి. సో ప్రజల హక్కులు ఏవైతే కాలరాయబడుతున్నాయో వాటిని ఈ ఇండివిజువల్ రైట్స్ కింద కానీ మనం అడగవచ్చు. అలాగే ప్రభుత్వాలని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రజల్ని పరిపాలించడానికి బాధ్యతాయుతంగా ఉండాలి అనడానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ప్రభుత్వానికి ఒక సూచన లాంటివి. మీరు ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ రాజ్యంలో ఇట్లాంటి విలువలను పాటించండి, ఈ విలువల ద్వారా తీసుకురండి. అది ఏమిటి?
బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మహిళలు బాలల కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావచ్చు ప్రభుత్వాలు. అందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా సదుపాయాలు ఉన్నాయి, వీటి ద్వారా తీసుకురావచ్చు. వాటికి వాళ్ళకి కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు చేర్పులకు అనుగుణంగా వాళ్ళ ఎదుగుదలకు ప్రత్యేక వాళ్ళ హక్కుల ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ రాజ్యాంగంలో పేర్కొనబడ్డ హక్కులు. అట్లాగే వ్యక్తులుగా ఒక సమాజం భంగపడినప్పుడు వాళ్ళ హక్కులను కాపాడటం కోసం అధికరణం 32 ప్రకారం కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టుని మనం అప్రోచ్ కావచ్చు. అలాగే 226 అధికరణం ప్రకారం రాష్ట్ర స్థాయిలో హైకోర్టులను అప్రోచ్ అయ్యి మన హక్కులు సాధించుకోవడానికి ఇచ్చేయచ్చు. అయితే ఇక్కడ అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో ఆయన ఒకసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు చివరిగా ఒక స్పీచ్లో మాట్లాడతాడనమాట. ఏమిటంటే రేపు ఈ దేశం రాజకీయ సమాన హక్కు, ఓటు హక్కు ద్వారా ఒక సామాజిక రాజకీయ స్వాతంత్రాన్ని ఈ దేశ ప్రజలు అయినటువంటి మనం అందరం పొందగలుగుతున్నాం. ఈ సామాజిక రాజకీయ స్వాతంత్రం పొందుతున్నటువంటి మనము భవిష్యత్తులో ఈ భారతదేశపు ప్రజల మధ్య ఉన్నటువంటి అత్యంత అగాధం లాంటి ఆర్థిక అగాధాలను పూడ్చుకోవడానికి ఈ స్వాతంత్రం ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించాలి. అదే రాజ్యాంగంలో మనం అనుకున్నటువంటి ఈ జాతి ట్రావెల్ చేయాల్సినటువంటి టార్గెట్ లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్ష్యం ఏంటంటే ప్రజలందరినీ వెల్ఫేర్ వైపు నడిపించడం. ఈ లక్ష్యాన్ని మనం ఒక వ్యక్తి ఒక ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకొని ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు పాలించబడి ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి. అలా సాధించకపోతే ఈ దేశం చాలా ఇబ్బందులు పడుతుందని ఆ రోజే అంబేద్కర్ హెచ్చరించాడు. బహుశా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వరకు వస్తే మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ఒక ఓటు. ఈరోజు మనకు టాటా బిర్లా అయినా ఒక ఓటు వేయాల్సిందే, ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి ఫుట్పాత్ డ్వెల్లర్ అయినా సరే ఒక ఓటు వేయాల్సిందే. ఇది డెమోక్రసీ యొక్క విశిష్ట లక్షణం. ఈ విశిష్ట లక్షణాన్ని ఉపయోగించి ఒకవేళ ప్రభుత్వాలు సరిగ్గా కనుక పనిచేయకపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు దాన్ని తప్పిస్తారు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ 5 ఏళ్ళు భరించాల్సిందేనా అంటే, సో దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఉన్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. బట్ అఫ్కోర్స్ వాటిని చట్టబద్ధంగా అమలు చేయలేకపోయినప్పటికీ ప్రభుత్వాలు నడుచుకోవాల్సిన దారి ఇదే ఒకటని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్తా ఉన్నాయి. అట్లాగే వ్యక్తిగతంగా వ్యక్తులకు ఇవ్వబడినటువంటి ఫండమెంటల్ రైట్స్ ద్వారా వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి వాళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 years డ్యూరేషన్లో ఫైట్ చేయొచ్చు. అట్లా కొంతమేర విజయాన్ని సాధించవచ్చు దాదాపుగా. అట్లా కాని పక్షంలో ప్రభుత్వాలు ఎలక్షన్స్ ద్వారా ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళకి తగిన సమాధానం చెప్తారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమే ప్రతి చట్టం కానీ ఏ యాక్టివిటీ అయినా కానీ ఉండాలి అంటున్నారు. ఓకే, ఈ మధ్య కొన్ని చట్టాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకొచ్చేవి ప్రజలకి గుడ్డిబండగా, అలాగే రాజకీయ నాయకులకి అవి ఒక ఫలాపేక్షక, అంటే వాళ్ళకి బెనిఫిట్స్ని చేకూర్చే విధంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటున్నాయి అనేటువంటిది ఒక దుమారం లేగుతుంది. ఈ మధ్య గందరగోళం సృష్టించబడింది. అది మీరు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టం అని చెప్పేసి దీని మీద అనేక మంది న్యాయవాదులు, అనేక బార్ కౌన్సిల్స్ ముందు, ఇలాగ వాళ్ళు బార్ అసోసియేషన్స్ ముందు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కొన్ని చట్టాలు అంటే మరి వ్యతిరేకంగా ప్రజలకి ఉన్నాయి అనేది కొంతమంది నిపుణులు చెప్తున్న మాట, ప్రభుత్వాలేమో ఇవి వారి మంచి కోసమే అంటున్నటువంటి మాట. ఇలాంటి పరిస్థితులు గందరగోళం ఏర్పడ్డప్పుడు ఏంటి ఒక రాజ్యాంగ నిపుణులుగా మీరు చేసేటువంటి విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ముందు ప్రధానంగానండి ఇట్లాంటివి ఏర్పడుతున్నప్పుడు ముందుగా ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా మన డెమోక్రసీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే ప్రజలు తమకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని, వీళ్ళు దేశాన్ని సంక్షేమ పదంలో నడిపించగలుగుతున్న వ్యక్తుల్ని వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తారు. ఇది వాళ్ళు తర్వాత చట్టాలు తీసుకురావడంలో ప్రజలకు సంక్షేమంగా ఉండేవి, ప్రజలను ముందుకు నడిపించే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉండే బాధ్యత. సో వీళ్ళు ఒకవేళ ప్రజా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటే
ఆ చట్టాల్ని సుప్రీంకోర్టులో కానీ లేకపోతే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ, రాష్ట్ర స్థాయిలో 226 కింద హైకోర్టులో ప్రశ్న చేయొచ్చు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఒకవేళ ఇక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టులో కూడా మనం ప్రశ్న చేయొచ్చు. సో ప్రధానంగా ఏమిటంటే దీని మీద మీరు అన్నట్టుగా కొంత డిబేట్ నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం కరెక్టా కాదా అని. సో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా కొంత ఏదో తీర్మానం చేసి పెట్టింది. సో ఈ చట్టంలో ప్రధానంగా ఏం చేశారంటే ఈ టైటిలింగ్ ఇచ్చే హక్కు అదంతా కూడా కొన్ని ఒక ఎంఆర్ఓ లాంటి ఒక మండల మ్యాజిస్ట్రేట్ లాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు అడగటం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి సంబంధం లేదు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి వాళ్ళకి చట్టాలు తెలియదు. వాళ్ళు చట్టాలు చేయటంలో లొసుగులు ఉంటే అది జ్యుడిషియరీ ద్వారానే అది లొసుగులు ఏందో పరిష్కారం చేయించబడాలనేది ఒకటి వివాదం నడుస్తూ ఉంది. అది చూడండి, కొంత దాని మీద ఇంకా చర్చ జరగాలి. దాని మీద ఇంకా ఏదన్నా ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగి దాని మీద ఒక కంక్లూజన్ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే మనం 1950లో రాజ్యాంగాన్ని రాసుకొని అమల్లోకి అయిపోయింది. రాజ్యాంగం రాయటం అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది. సో ఆ రోజున రాజ్యాంగం రాసినటువంటి రచనా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇప్పుడు ఎవరు లేరు. సో ఏ రాజ్యాంగం అయినా సరే అది ఆ రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి జాతి ప్రజల లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ముందు తరాలని భవిష్యత్తు కోసం రాజ్యాంగాల రూపకల్పన జరుగుతుంది. అట్లా రూపకల్పన జరిగినటువంటి మన రాజ్యాంగంలో రాజ్యాంగం అనేది దానంతటికి అదే పని చేయదు. ఆ రాజ్యాంగం అనేది వ్యవస్థ సక్రమంగా ముందుకు పోవాలి, సంక్షేమం పరిడవిల్లాలి, స్టేటు అభివృద్ధి పదంలో నడవాలంటే తద్వారా ఆ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు. ఓకే, గుడ్ సార్. ఎన్నో విషయాల్ని అంటే రాజ్యాంగం గురించి చర్చించాలంటే రచించటానికే దానికి అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడితే దానిలో అమలు చేస్తున్నప్పుడు ఎన్నో అమెండ్మెంట్స్, ఎన్నో సవరణలు వచ్చినాయి. తర్వాత ఎన్నో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. వీటి మీద అనేక అంశాలు రోజు రోజుకి ఒక్కొక్క భారతదేశం అతిపెద్ద దేశం. ఈ దేశంలో రోజుకొక అంశం మనకి తెర మీదకి వస్తూనే ఉంటుంది. వీటి మీద కొన్ని సంవత్సరాల తరబడి న్యాయస్థానాలు, అది అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కానించి లోయర్ కోర్ట్స్ అన్నీ కూడా వాటి పనులు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా రోజు కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి రాజ్యాంగాన్ని మనం ఇంత తక్కువ సమయంలో ఈ డిబేట్ని అంటే మా ఇద్దరి మధ్య జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమాన్ని ముగించడం అయితే కనుక చాలా కష్టము. అయినప్పటికీ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈరోజు మన ప్రముఖ అతిథి అయినటువంటి డాక్టర్ నూతకి సతీష్ గారితో అనేక రాజకీయమైనటువంటి విషయాలు అలాగే రాజ్యాంగపరమైన అంశాల గురించి కూడా చర్చించుకుందాం. సో ఈ రోజుకి ఇప్పటికైతే కనుక సెలవు. మున్ముందు మరిన్ని సార్లు కలుసుకుంటామని ప్రామిస్ చేస్తూ ధన్యవాదాలు.